నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారి ఆ! వాళ్ళ అమ్మాయి సడెన్‌గా చనిపోవడం అనేది ఇప్పుడు ఆ! చాలా చర్చనీయాంశంగా జరిగింది గదా! అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? రీజన్ ఏంటి? మనము వింటున్న వార్తల ప్రకారం, ఆ టీవీలో వస్తున్న వార్తల దీని ప్రకారం చాలా దురదృష్టకరం. ఆహ్, మన తెలుగు గర్వకారణమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ అమ్మాయి గాయత్రి 38 ఏళ్ల చిన్న వయసులోనే తను కడుపు నొప్పో, గుండెపోటుతో గుండె నొప్పితో అంటే చెస్ట్ పెయిన్ అని చెప్పి హాస్పిటల్‌లోకెళ్ళి సివియర్ అటాక్‌తో చనిపోయినట్టుగా మనం వింటున్నాం వార్తలు. అయితే జనరల్‌గా మనము ఆహ్, హెల్త్ ప్రకారంగా చూస్తే మా మా హార్ట్ అటాక్స్ ఎక్కువ అబ్బాయిలకు వస్తుందనేదే ఎక్కువ వింటుంటాం. ఎస్పెషల్లీ యంగ్ వయసులో గాని, 30లో గాని, 40లో, 50లో ఎక్కువ మనం చూస్తూ ఉండేదంటే మగవాళ్ళలో ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. ఆడవాళ్ళలో హార్ట్ అటాక్స్ తక్కువ. దానికి రీజన్ ఉంది. ఎందుకంటే మన లేడీస్‌లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ అయితే ఏదైతే ఉందో, అది మెనార్కీ అంటే మెన్సెస్ మొదలైనప్పటి నుంచి ఆ హార్మోన్ లెవెల్స్ హైలో ఉంటాయి. అది కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తుంది. కంపేర్డ్‌గా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో అది ఈస్ట్రోజన్ హార్మోన్ ఈస్ ప్రొటెక్టివ్. అందువల్ల ఓకే. మనము ఎప్పుడైనా సెన్సెస్ అంటే వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే కంపారిజన్ తీసుకుంటే మగవాళ్ళలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇతరత్ర కారణాలు స్ట్రెస్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు అవి కూడా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా ఈ గ్యాస్ట్రైటిస్‌తోనో లేకపోతే చెస్ట్ పెయిన్‌తో పోయినప్పుడు ఇంత తక్కువ వయసులో రాదు అనే ఒక ఇది ఉంటుంది. అదొకటి గమనించుకొని డాక్టర్లు చూస్తారు. చెక్ చేసుకుంటారు. ఈసీజీ, 2డీ ఎక్కువ అన్నీ చూసుంటారు కదా! అన్‌ఫార్చునేట్‌లీ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే డాక్టర్లు కూడా కాపాడలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక సమస్య అంటే మీకు అనుమానం రావచ్చు. అంటే ఇది ఎలా ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుందా? లేదా? అనేది. అది దానికి మేము మేమే కాదు మన డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, ప్రముఖ సంస్థలు కావచ్చు, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ కూడా గైడ్‌లైన్స్ ఏం చెప్తాయంటే మనకు 30, 35 దాటిన తర్వాత ఎస్పెషల్లీ మనకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా హెల్త్ చెకప్స్ అనేటివి చేసుకోవడం మంచిది. ఇయర్‌లీ ఒక హెల్త్ చెకప్. మళ్ళా తర్వాత మన ఇండియాలో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది. హార్ట్‌కి సంబంధించిన చెకప్స్‌తో పాటు క్యాన్సర్‌కి సంబంధించిన చెకప్స్ కూడా. వయసు పెరిగే కొద్దీ అంటే ఇదేదో భయపెట్టాలని చెప్పడం గాదు. కానీ ఒక అవగాహన, ఒక జాగ్రత్త. ఒక్క చెకప్ చేసుకోవడం వల్ల మనం దాన్ని రాకుండా ప్రివెంట్ జేయొచ్చు. అంటే మనం రొటీన్‌గా చెకప్ చేస్తే ఒకవేళ మనకు ఆ చెకప్స్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం గానీ, లేకపోతే ఈ బీపీ హై ఉండడం గానీ, లేదా లిపిడ్ ప్రొఫైల్‌లో ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఇట్లా ఏమైనా తెలిసినప్పుడు దానికి జాగ్రత్తలుగా మనం టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వీటిని మనము ఆపేదానికి లేదా పోస్ట్‌పోన్ జేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్స్ గూడా మనం ఆ హెల్త్ చెకప్‌లో భాగమవుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఇవన్నీ గూడా హెల్త్ చెకప్స్‌లో పార్ట్. సో, మనకు ఈ 'రాజేంద్ర ప్రసాద్' గారి అమ్మాయి ఎపిసోడ్‌లో సా ఆయన బాధలో మనమందరం గూడా బాధపడుతున్నాం. మనం కాకపోతే దీన్ని మనము ఒక వార్నింగ్ లాగా, ఒక హెచ్చరికలాగా మహిళలందరూ తీసుకోవాల్సిందేంటంటే, మనం చిన్న వయసు కాబట్టి మనకేమీ అవ్వదు అనే దీనికెళ్ళకుండా, మనం అఫోర్డ్ చేయగలిగితే అంటే హెల్త్ చెకప్స్ మీద ఇప్పటికే కొన్ని సినిమాలలో వచ్చాయి. అంటే ఇది ఒక కార్పొరేట్ కుట్ర అని, డాక్టర్లు చేసే మాయ హ్మ్. అని, ఇలా చాలా ప్రముఖ నటుడు తమిళ్ 'దళపతి విజయ్' సినిమాలో కూడా ఉన్నట్లుంది ఈ విధంగా. కానీ మీరు చేయించుకోవడం వల్ల మనకు అఫోర్డబుల్ మనం పెట్టుకోగలము, చేయించుకోగలం అనుకున్నప్పుడు దానివల్ల నష్టమైతే లేదు. లాభాలైతే మనకు ఉన్నాయి. దాన్ని ముందుగా మనం తెలుసుకోగలిగితే దానికి సరిపోయే మందులు మనం ఇచ్చి హార్ట్ అటాక్‌ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డిసీజెస్‌ని ప్రోగ్రెస్ గాకుండా ఆపొచ్చు. క్యాన్సర్స్ ఉంటే దానికి ఇమ్మీడియేట్‌గా మనం రికగ్నైజ్ చేయగలిగితే ప్రాణాలు కాపాడే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఓకే. కాబట్టి మనం హెల్త్ చెకప్స్‌కి ప్రాధాన్యత ఇస్తే బావుంటది. ఓకే. సార్ ఇప్పుడు మామూలుగా హార్ట్ అటాక్ అంటే హ్మ్. ఒక ఫస్ట్ స్ట్రోక్‌కి, సెకండ్ స్ట్రోక్‌కి ఏం కాదు. థర్డ్ స్ట్రోక్ వస్తే డేంజర్ అనేవారు గదా! ఆ! ఇప్పుడు స్టార్టింగ్ స్ట్రోక్‌లోనే ఎందుకు ఆ! చనిపోతున్నారసలు? అది మనకు యాక్చువల్‌గా ఏమంటే అది దురదృష్టకరంగా ఏంటంటే యంగ్ పీపుల్‌లో వచ్చే స్ట్రోక్ మ్యాసివ్ స్ట్రోక్ వస్తుంది. అంటే ఓకే. మనకు 3 బ్లడ్ వెసెల్స్ అంటాం. 3 వెసెల్స్ సప్లై చేస్తాయి గుండెకి.
ఒక వెజల్‌లో రక్తం గడ్డగట్టినా, 2 వెజల్స్ గడ్డగట్టినా కొద్దిగా లెస్ సివియర్ స్ట్రోక్స్ వస్తుంటాయి. యాంజియో చేస్తుంటారు వాటికి. స్టెంట్స్ ఏస్తుంటారు. మళ్ళా వాళ్ళకి మళ్ళా అటాక్స్ వస్తుంటాయి. అట్లా అది అందువల్ల మనకు అలాగా పైగా మా టైంలో అంటే మా టైంలో ఎలాగంటే ఇంక హార్ట్ అటాక్ ఒకసారి వస్తే ఇంక 2, 3 ఏళ్లలో వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇంక దానికేం పెద్ద ఉండేది కాదు అప్పట్లో ట్రీట్మెంట్లు అవన్నీ. ఓకే. ఇప్పుడు మనకు చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళలోనే మనకు తెలిసిన వాళ్ళ అమ్మా నాన్నలు అలా చూసుకుంటే కూడా చాలామంది 30 ఏళ్ల ముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ కనపడతారు మనకి. మనకు ప్రముఖంగా మాట్లాడుకోవాలంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆయన 50స్‌లోనే ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. బట్ ఆయన 90స్ వరకు లీడ్ చేశారు. సినిమాలు నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్నారు. అయితే దాన్ని గుర్తించడం అనేది ఇంపార్టెంట్. దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంటు. కానీ ప్రాబ్లమ్ ఏందంటే యంగ్ పీపుల్‌లో వచ్చే హార్ట్ అటాక్స్ మ్యాసివ్‌గా ఉంటున్నాయి. ఓకే. సివియర్‌గా వస్తాయి. అదొకటి. అంటే ఈ విషయంలో నేను తప్పు జరిగిందని ఏమి అనుకోవడం లేదు గానీ, జనరల్‌గా ఏమైద్దంటే ఏజ్ తక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు మనం చిన్న హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు గ్యాస్ ట్రబుల్ అని అనుకోని ఈసీజీ గానీ, ఎకోలు గానీ తీయకపోతే కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళలో ఎక్కువుంటాయి. అందువల్ల ఫస్ట్ అటాకే చనిపోతున్నారు. మనం 'పునీత్ రాజ్‌కుమార్' గారు కూడా యాహ్! చూసాం. ఇట్స్ ఎ ఫస్ట్ అటాక్ యంగ్ పర్సన్. చాలా ఈ మధ్య ఒక టెలివిజన్ యాక్టర్ కూడా ఒకరు చనిపోయారు ఇదే విధంగా. యంగ్ పీపుల్‌లో దే ఆర్ గెట్టింగ్ మోర్ ప్రాబ్లమ్. ఓకే. దీనికి నా దృష్టిలో అయితే ప్రివెంట్ చేయాలి అంటే మాత్రం ఇయర్లీ చెకప్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే. సరే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి గాని, ఎవరైనా కానీ హ్మ్. వాళ్ళు గ్యాస్ పెయిన్ అనుకోని వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ! గదా! ఆ! అసలు ఈ హార్ట్ పెయిన్‌కి, గ్యాస్ పెయిన్‌కి డిఫరెన్స్ ఎలా తెలుస్తదంటారు? అది కొద్దిగా పేషెంట్‌లకు తెలియడం అనేది కొద్దిగా కష్టం. క్లాసికల్‌గా అయితే చెస్ట్ పెయిన్ వచ్చి ఎడమ వైపుకి ఇలా మనకు పాకినట్టుగా నొప్పి ఉన్నా, చెయ్యి లాగేసినట్టుగా ఉన్నా, హ్మ్. వాళ్ళకి మనము గుండె నొప్పి అని అనుకుంటారు. కానీ జనరల్‌గా పేషెంట్‌లు ఏందంటే వాళ్ళకి అన్నీ గ్యాస్ లాగే కనపడతాయి. అంటే ఓకే. గ్యాస్‌లో కూడా అరగకపోతే గ్యాస్ అంటారు. కొన్నిసార్లు గ్యాస్ పైకి ఇట్లా తన్నినట్లుగా వస్తది. గ్యాస్ రీగర్జిటేషన్ అంటాం. ఓకే. అది ఇట్లా పైకి తన్నట్టుగా వస్తే కూడా పల్లెటూరులలో కొంతమంది దాన్ని ఆయాసంలాగా చెప్తారు. అంటే ఆ! నాకు ఊపిరి అందట్లేదంటారు. అంతేగాని నొప్పి అని చెప్పరు. హ్మ్. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ చదువుకున్న వాళ్ళు లేకపోయినా ఏం ప్రాబ్లమ్ ఉంది అంటే నాకు కొద్దిగా ఆయాసంగా ఉంది అంటారు. హ్మ్. లేకపోతే కుట్టుబట్టినట్లు ఉంది అంటారు మన తెలంగాణ భాషలో అయితే. అంతేగాని వాళ్ళకి అది చెస్ట్ పెయిన్ అని వాళ్ళు గ్రహించుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. ఇంకొంచెం దడదడగా గూడా ఆ! ఉంటుంది గుండె అంటారు. పాల్పిటేషన్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏమంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఏదొచ్చినా గూడా మనకు వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక్క బీపీ ఎలా ఉందని చూసుకుంటే, హై బీపీ ఉంది అంటే మాత్రం ఈసీజీ ఇవి తీసుకొని వెంటనే ఫాలో అప్ చేసుకోవడం మంచిది. ఓకే. ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్ అనుకోండి, హ్మ్. దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని వెంటనే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడం మంచిది. ఆల్రెడీ ఓకే. బీపీ ఉన్న పేషెంట్. ఇప్పుడు 30స్‌లోనే బీపీలు చాలా మందికి వస్తున్నాయి. యాహ్! బికాస్ ఆఫ్ ఒబేసిటీ అనుకోండి, జంక్ ఫుడ్, సాల్ట్ ఎక్కువ డైట్ తీసుకోవడం వల్ల 30స్‌లో కూడా బీపీ పేషెంట్స్ ఎక్కువున్నారు. సో, ఎప్పుడైతే బీపీ పేషెంట్స్ నంబర్ పెరిగిపోతుందో, ఈ హార్ట్ అటాక్స్ నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇంకోటిసారి హ్మ్. ఒక ఇంటర్వ్యూలో హీరో 'రాజశేఖర్' హ్మ్. గారు చెప్పారు. నాకిట్లా చెస్ట్‌లో పెయిన్ అనిపించిన వెంటనే నేను దగ్గడం స్టార్ట్ చేశాను. హ్మ్. సో, దానివల్ల నాకు కొంచెం హ్మ్. ఛాన్స్ అనేది తగ్గింది అన్నారు. అది నిజమేనా? అహా! లేదండి. ఆ! అట్లేం లేదు. అది మన వెసల్స్ ఎంత బ్లాక్ అయ్యాయనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆయనకు ఏమంటారంటే, ఆ దగ్గడం వల్ల కొద్దిగా చెస్ట్ రిలీఫ్ లాగా సింప్టమాటిక్ రిలీఫ్ అంటాం దాన్ని. ఓకే. అంటే వైద్యంలో 2 రకాలుంటాయి. ఎప్పుడంటే మనము అనుభవిస్తున్న బాధను తగ్గియడాన్ని సిమ్టమ్ అది. జబ్బుని తగ్గియడం 2 వేరు వేరు. ఓకే. అంటే ఆ దగ్గడం వల్ల ఆయనకి రిలీఫ్ అనిపియొచ్చు. ఓకే. రిలీఫ్‌కి ట్రీట్మెంట్‌కి అంటే వైద్యంకి తేడా ఉంది. రిలీఫ్ రావడం వేరు, యాహ్! అదే అంటే జబ్బు నయం కావడం వేరు. ట్రీట్మెంట్ వరకు వెళ్ళేంత టైం అనేది దొరుకుతుంది. అలా ఆహా! దగ్గడం వల్ల ఆ! గట్టిగా అని అన్నారు. ఆ! అది నిజమే అంటారా అసలు? దానివల్ల ఏమీ లేదా? ఉపయోగం లేదు. మనకు ఓకే. ఒకవేళ హార్ట్ అటాక్‌తో అతను పడిపోవడమైనా జరిగితే మనం సీపీఆర్ చేయాలి తప్ప, మనకు దానివల్ల ఏమీ బట్ మనం ఏమంటే బీపీ ఉన్న పేషెంట్‌లయితే ఇమ్మీడియేట్‌లీ దే షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఇమ్మీడియేట్‌లీ ఓకే. దే రష్ టు హాస్పిటల్ బెటర్.